మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. నిన్నటి రోజున శూర్పణఖ మాటలు విని ఖరదూషణులు 14,000 మంది సైన్యంతో శ్రీరాముణ్ణి వధించడానికి బయలుదేరారు. అక్కడి వరకు నిన్నటి వరకు మనం చదువుకున్నాం. బయలుదేరిన వాళ్ళకి కొన్ని అపశకునములు ఎదురయ్యాయట. అవి ఏంటి అనేవి ఇక్కడ మనం ఎవరైనా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు శుభశకునాలు ఎదురు చూసుకుంటారు, ఎవరు ఎదురు వస్తున్నారా అనేది చూసుకుంటారు. అలాగే ఎదురు మంచిది కాకపోతే ప్రయాణం ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, ఎవరినైనా ఇంట్లో ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని ఎదురు రమ్మని చెప్తారు. ఇక్కడ బయలుదేరిన ఆ సైన్యానికి ఏమేమి ఎదురయ్యాయో మనం ఇప్పుడు చదువుకుందాం. 23వ సర్గము. అపశకునములు ఎన్ని ఎదురైనప్పటికీ కరుడు వాటిని సరకు గొనక ప్రగల్భములను పలుకుచు సైన్యముతో ముందునకు సాగుట, రామలక్ష్మణులను సమీపించుట. ఆ రాక్షస సైన్యము జనస్థానము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా గాడిద వలె బూడిద రంగులో దట్టముగానున్న మేఘములు అశుభ సూచకముగా రక్తధారలను వర్షించెను. ఆ కరుని రథమునకు పూంచబడిన గుర్రములు వేగముగా సాగిపోవుచు పువ్వులతో నిండి చదునుగానున్న రాజమార్గమునందు ఆకస్మికముగా తొట్రుపాటునకు గురి అయినవి. శ్యామవర్ణము గల ఆకాశమునందు సూర్యుని చుట్టూను ఎర్రని రంగుతో ఒక పరివేశము కాంతి వలయము ఏర్పడెను. అది అలాత చక్రము అంటే కొరివిని త్రిప్పగా ఏర్పడు చక్రము వలె కన్పట్టుచుండెను. అనంతరము కరుని రథము పైభాగమున బంగారు దండము గల ఎత్తైన పతాకమును ఒక గ్రద్ద సమీపించెను. అది దృఢమైన కాయము గలిగి భయంకరముగా నుండెను. ఆ గ్రద్ద పతాకము చుట్టూను తిరిగి దానిపై నిలిచెను. మాంసమును భక్షించునవి కర్ణ కఠోరముగా అరుచుచున్నట్టివి అగు క్రూర మృగములను పక్షులను ఆ జనస్థానమును సమీపించి నానా విధములుగా వికృత స్వరములను గావించెను. సూర్యుడు ప్రకాశించుచున్న సమయమున వికృత స్వరములతో భీతి గొలుపుచు నక్కలు రాక్షసులకు అమంగళమును సూచించుచు కర్ణ కఠోరముగా కూసినవి. రెక్కలు తెగినై పర్వతము వలె ఒప్పుచు ఎర్రని జలములు కలిగియున్న మహామేఘములు ఆకాశమును పూర్తిగా కప్పివేసినవి. మేఘములు ఆకాశమును కప్పివేయుటచే సూర్యరశ్మి సోకక గగుర్పాటును కలిగించుచు అన్ని దిక్కులయందును చిమ్మ చీకట్లు క్రమ్ముకొనెను. అందువలన దిక్కుతోచని పరిస్థితి ఏర్పడెను. సహజముగా అది సంధ్యాకాలము కానప్పటికీ ఆకాశమున మబ్బులు పట్టి ఉండుటచే రక్తము పులుముకొనిన రీతిగా ఎర్రని కాంతులు అంతటను వ్యాపించియున్న కారణముగా అది నిజముగా సంధ్యా సమయమా అనునట్లు తోచుచుండెను. అప్పుడు దుష్టములైన మృగములు పక్షులు కరుని రథమునకు ముందు భాగమున చేరి బిగ్గరగా అరచినవి. రాబందులు నక్కలు గ్రద్దలు భయమును సూచించుచు గోల పెట్టినవి. నక్కల కోతలు యుద్ధ విషయమున అశుభ సూచకములు. అవి త్వరలో సంభవించడి అపజయములను తెలుపుచుండును. అట్టి నక్కలు నిప్పులు గ్రక్కుచున్న ముఖములతో కరుని సేనలకు అభిముఖముగా చేరి భీకరముగా కూసినవి. సూర్యుని సమీపమున పరిగ ఆకారమున కబంధము వలెనున్న మేఘ ఖండమును కన్పట్టుచుండెను. గొప్ప గ్రహమైన రాహువు అపర్వణియందు అంటే పర్వదినము గాని సమయమున సూర్యుని పట్టుకొనెను. ఇక్కడ కబంధ అంటే తలలేని ముండెము అని, ధూమకేతువు అని అర్థం. సాధారణముగా పర్వణి అంటే పర్వకాలమున సూర్య చంద్ర గ్రహణములు ఏర్పడుచుండును. అనగా అమావాస్య నాడు పగటి సమయమున
సూర్యగ్రహణము, పూర్ణిమ నాడు రాత్రి అందు చంద్రగ్రహణము సంభవించుచుండును. కానీ అశుభ సూచకముగా ఒకప్పుడు అపర్వణి కాలమున అంటే పాడ్యమితో కూడిన పూర్ణిమ నాడు లేదా పాడ్యమితో కూడిన అమావాస్య నాడు చంద్ర సూర్య గ్రహణములు వచ్చుచుండును. ఇప్పుడు అలా వచ్చిందిట. అలా పర్వదినం కాని సమయంలో ఎలా అయితే వస్తుందో అలా వచ్చిందిట. సూర్యుడి గ్రహణం పట్టినట్టుగా కనిపిస్తోందిట. ప్రతికూల వాయువులు తీవ్రముగా వీచెను. సూర్యకాంతులు వెలవెలబోయెను. సూర్యకాంతులను కప్పివేయునంతగా ధూళితో కూడిన పెనుగాలులు వీచెను. మినుగురు పురుగుల వలె మినుకు మినుకు మనుచు నక్షత్రములు పగటిపూట ఎందే ఆకాశమున తోచెను. తామర కొలనులోని చేపలు జల పక్షులు అడుగు భాగమునకు చేరినవి. కమలములు వాడిపోయినవి. ఆ క్షణమున పువ్వులు కాయలు ఆకులు రాలిపోయి చెట్లు మూడివారి ఉన్నవి. మేఘముల వలె దూసర వర్ణము అంటే బూడిద రంగు గల ధూళులు గాలి లేకుండగానే పైకెగిసినవి. దుమ్ములు పైకెగిసి ఆకాశమును కప్పివేసినవి. అచటి గోరువంకలు కిచకిచమనుచు కూయసాగెను. ఉల్కలు చూచెడి వారిని భీతిల్లి చేయుచు భయంకర పక్షుల వలె రొద చేయుచు ఆకాశము నుండి నేలపై రాలెను. కొండలతో కోనలతో అడవులతో కూడిన సమస్త భూమియు ఒక్కసారిగా కంపించెను. రథమున ఆసీనుడై గట్టిగా అరచుచున్న ప్రతిభాశాలియగు కరుని యొక్క ఎడమ భుజము అదిరెను. అతనికి గొంతు పెగలకుండెను. మాటలు తడబడుచుండెను. అతడు అన్ని వైపులా పరికించి చూచుచుండగా కన్నులు నీరు గ్రమ్మెను. నొసట బాధ ఏర్పడెను. అయినను మూర్ఖుడైన అతడు యుద్ధయాత్ర నుండి వెనుదిరగలేదు. భీతిని గొలుపుచు వరుసగా చెలరేగిన ఆ మహోత్పాతములను చూచినంతనే కరుడు గర్వముతో నవ్వుచు రాక్షస వీరులనందరినీ ఉద్దేశించి ఇట్లనెను: బలవంతుడు దుర్బల శత్రువులను కొంచెము కూడా లెక్కసేయడు. అట్లే ఈ సందర్భమున మనకు పరంపరగా వచ్చి పడిన మహోత్పాతములు ఎంతగా భయమును గొలిపినవి అయినను ధైర్యశాలినైన నేను వాటిని ఏమాత్రము సరకుగొనను. నేను తలుచుకున్నచో ఆకాశమునందలి నక్షత్రములను సైతము నా వాడి బాణములచే రాలగొట్టెదను. నాకే కోపము వచ్చినచో మృత్యుదేవతను కూడా మట్టి గరిపింతును. బల గర్వితుడైన రాముని అతని తమ్ముడైన లక్ష్మణుని తీవ్రములైన నా బాణములచే మట్టు పెట్టక తిరిగి రాను. తిరిగి వచ్చుటకు ఇచ్చగింపను. ఇక్కడ కరుడు, దూషణుడు, త్రిశరుడు అను ముగ్గురును పూర్వజన్మలో యాజ్ఞవల్క్య మహర్షి సుతులు. వారు పరమశివుని అనుగ్రహమునకు గురి అయి శపింపబడిరి. ఆ కారణముగా వారు కరదూషణ త్రిశురులు అను రాక్షసులై పుట్టిరి. శ్రీరాముని చేతిలో మృతులైన పిమ్మట మీకు శాప విముక్తి లభించును అని శంకరుడు ఆనాడు వీరిని అనుగ్రహించి ఉండెను. ఆ కారణమున శ్రీరాముడు మహావీరుడు అని తెలిసి దుర్నిమిత్తములు ఎన్ని ఎదురైనను తమకు శాప విముక్తి కలుగుటకై వారు శ్రీరాముని చేతిలో మడియుటకే ముందుకు సాగిరి. ఇది తత్వదీపిక అని ఇక్కడ రాస్తుంది. మరి శూర్పణఖను అవమానించిన కారణముగా రణరంగమున రామలక్ష్మణులు మడియుట తథ్యము. ఆ విధముగా నా సోదరి కోరిక నెరవేరి తీరును. అప్పుడు శూర్పణఖ ఆ ఇరువురి రక్తములను కడుపార త్రాగగలదు. నేనొనర్చిన అన్ని యుద్ధములలోనూ పరాజయము అను మాటనే ఎరుగను. దానిని మీరు ఇప్పుడు ప్రత్యక్షముగా చూడగలరు. నా మాటలు కల్లలుగావు. మదించిన ఐరావతమును వాహనముగా గలవాడనైనను తిరుగులేని వజ్రాయుధమును తన శస్త్రముగా ధరించియున్నను. ఆ దేవేంద్రుని సైతము నేను కుపితుడైనచో రణరంగమున తుదముట్టింపగలను. ఇక మానవమాత్రులైన రామలక్ష్మణులు నాకు ఒక లెక్కయా? మృత్యుపాసములచే బంధింపబడి ఉండుట వలన ఆ రాక్షస యోధులందరూ కరుని గర్జనమును విని సంతోషముతో మిగుల పొంగిపోయిరి. మహాత్ములైన ఋషులను
దేవతలు, గంధర్వులు, సిద్ధచారుణులు ఆ యుద్ధమును చూడగోరిన వారై అచటికి చేరిరి. అప్పుడు ఆ పుణ్యాత్ములు ఒకరినొకరు చేరువగా చేరి పరస్పరము ఇట్లు సంభాషించుకొనిరి. పూజ్యములైన గోమాతలకు, బ్రాహ్మణోత్తములకు, లోక కళ్యాణకాంక్ష గల తదితర సాధు పుంగవులకును శుభమగుగాక. చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు సమరభూమి యందు రాక్షస లోకమును హతమార్చినట్లు శ్రీరాముడు పౌలస్త్య వంశజులైన ఈ రాక్షసులందరినీ తునుమాడి జయమును పొందుగాక. ఆకాశమునందు విమానములలో ఉన్న దేవతలు, మహర్షులు ఈ యుద్ధమునందు రాబోవు సంగ్రామముల యందు శ్రీరాముని విజయ విశేషములను మిగుల కుతూహలముతో పలు విధముల చర్చించుకొనుచు రణరంగమున ముడియునున్న ఆ రాక్షస సేనను పరికించి చూచిరి. మహాసైన్యముతో కూడిన కరుడు రథముపై వేగముగా ముందునకు సాగెను. అతనిని చూచి వెంటనే ఆ రాక్షస యోధులందరూ ఆయనను అనుసరించిరి. సేనగామి, ఋతుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పురుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు అను 12 మంది మహావీరులు కరుని రథమునకు చుట్టూను నిలిచి పయనించుచుండిరి. అట్లే మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి, త్రిశిరుడు అను 4 సేనాపతులను దూషణుని వెంట సాగిపోవుచుండిరి. అంగారకాది గ్రహముల సమూహము సూర్యచంద్రులను వలె మిగుల బలోపేతమైన ఆ రాక్షస వీరసేన సమరోత్సాహముతో మిక్కిలి వేగముగా రాజకుమారులైన ఆ రామలక్ష్మణులను సమీపించెను. 24వ సర్గము. అప్పుడే ఏర్పడిన అపశకునములను బట్టి రాక్షసులకు వినాశనము, తమకు విజయము తథ్యమని శ్రీరాముడు లక్ష్మణునకు తెలుపుట అన్న ఆదేశముతో లక్ష్మణుడు సీతాదేవిని తీసుకొని ఒక పర్వత గుహను చేరుట, శ్రీరాముడు యుద్ధ సన్నద్ధుడగుట, మిగుల పరాక్రమశాలి అయిన కరుడు శ్రీరాముని ఆశ్రమమునకు బయలుదేరిన పిమ్మట ఏర్పడిన ఉత్పాతములను రామలక్ష్మణులు చూచిరి. ప్రజలకు క్రీడును సూచించడి ఆ మహాభయంకరములైన ఉత్పాతములను చూచి శ్రీరాముడు రాక్షసులకు ఉపద్రవము రానున్నదని తలంచి లక్ష్మణునితో ఇట్లనెను. మహాబాహుడవైన ఓ లక్ష్మణ, సమస్త ప్రాణులకును అశుభములను సూచించునట్టి ఈ మహోత్పాతములను పరిశీలింపుము. ఇవి రాక్షస సంహారములను తెలుపునట్టి ప్రమాద ఘంటికలు. ఇదిగో చూడుము, గాడిదల వలె బూడిద రంగు కలిగిన మేఘములు ఆకాశమున సంచరించుచున్నవి. అవి కర్ణ కఠోరముగా భీకర గర్జనలను కావించుచు రక్తధారలను వర్షించుచున్నవి. ఓ లక్ష్మణ, నా బాణములన్నీయును సమరోత్సాహముతో ప్రతాపాగ్నిని వెళ్ళగ్రక్కుచున్నవి. బంగారు కొనలు గల మన ధనస్సులు యుద్ధమునకు సన్నద్ధమగుచున్నవి. సౌమిత్రి, వనములయందు సంచరించుచున్న ఈ పక్షుల యొక్క కూజితములు వెంటనే మనకు ఎట్టి భయములు లేదని, శత్రువుల జీవితములు సంశయాస్పదములని సూచించుచున్నవి. మనము త్వరలో ఘోరమైన యుద్ధమును చేయవలసి ఉన్నది. కాని ఓ సూర, నా కుడి భుజము పదే పదే అదురుచుండుటను బట్టి మనకు జయము, శత్రువులకు అపజయము కలుగునని తెలియచున్నది. ఇంతకు ముందు సర్గలో కరుడికి ఎడమ భుజము అదురుతున్నది అని మనం చదువుకున్నాం. ఎడమ భుజము అదురుతుంటే మగవారికి అపజయము, కుడి భుజము అదురుతుంటే మగవారికి జయము. అలాగే ఇది రివర్స్ అవుతుంది ఆడవాళ్ళకి. లక్ష్మణ, ఉత్సాహముతో వెలుగులను జిమ్ముచు ప్రసన్నముగానున్న నీ ముఖము కూడా ఈ విషయమునే సూచించుచున్నది. యుద్ధమునకు సిద్ధముగు వారి ముఖములు వెలవెలబోవుచున్నచో వారికి అపజయము, మరణము తప్పవు. లక్ష్మణ, క్రూర కర్ములైన రాక్షసుల యొక్క ఘోరములకు అరుపులు, వారు మ్రోగించుచున్న భేరీల యొక్క భయంకర ధ్వనులు ఇచటికి వినపడుచున్నవి. ఆలకింపుము. శుభములను కోరుకొనుడి. దూరదర్శిని అయిన పురుషుడు
తనకెదురగు ఆపదలను ఊహించుచు రాబోవు అనర్థములకు తగిన ప్రతిక్రియలను చేయవలెను. అందువలన ఓ లక్ష్మణ, నీవు ధనుర్బాణములను చేతబట్టి మీ వదినయ్యగు సీతాదేవిని తీసుకొని వృక్షములతో నిండిన దుర్గమముగు ఒక కొండ గుహకు చేరుము. అచట ఆమెకు రక్షకుడవై యుండుము. అప్పుడు యుద్ధమునకు సిద్ధమగుచున్న లక్ష్మణుని చూచి శ్రీరాముడు, నాయనా, నీవు నా మాటలను కాదనవలదు. నా పాదములనంటి ఒట్టు పెట్టుకొనుము. సీతాదేవితో కూడి వెంటనే వెళ్ళుము. సోదరా, నీవు సూర్యుడవు, మిగుల బలశాలివి. ఈ రాక్షసుల మూకలను నీవే తుదముట్టింపగలవు, అందు సందేహము లేదు. కాని ఈ నిశాచరులందరినీ నేనే చంపగోరుచున్నాను. శ్రీరాముడట్లు ఆదేశించిన వెంటనే లక్ష్మణుడు ధనుర్బాణములను తీసుకొని వదినయగు సీతాదేవితో కూడి దుర్గమమైన ఒక గుహకు చేరెను. సీతామాతను తీసుకొని లక్ష్మణుడు గుహకు వెళ్ళగానే శ్రీరాముడు భళి అని తృప్తిపడుచు దృఢ మొనర్చుకొని కవచమును ధరించెను. అగ్ని కాంతులను విరజిమ్ముచున్న కవచమును ధరించిన ఆ రాముడు చీకటిలో పొగలేని అగ్నివలే విరాజిల్లెను. పిమ్మట ఆ మహావీరుడు వింటిని తీసుకొని వాడి అయిన తన బాణములను చేతబట్టెను. తరువాత అతడు దశ దిశల యందును ధనుష్టంకారములను నింపుచు స్థిరముగా నిలిచెను. అంతట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు తదితర మహాత్ములు యుద్ధమును చూడవలననేటి కుతూహలముతో అతడికి చేరిరి. పుణ్యకర్ములు, మహాత్ములైన ఋషులు, భృగు మహర్షి మొదలగు మహామహులు అతడికి చేరి పరస్పరము సంభాషించుకొనసాగిరి. అందరూ యుద్ధం చూడటానికి వచ్చారట. మీరు ఎలా వచ్చారో వాళ్ళందరూ కూడా శ్రీరాముడికి కరదూషణులకి మధ్య జరిగే యుద్ధం గురించి, యుద్ధం చూడడం కోసం మహర్షుల దగ్గర నుంచి అందరూ వచ్చి వాళ్ళల్లో వాళ్ళు అక్కడ స్టేజీ వేసినట్టున్నారు. ఆ స్టేజీ మీద కూర్చుని అందరూ చర్చించుకుంటున్నారు. బాగున్నారా బాగున్నారా అని పలకరించుకుంటున్నారు. అది పూజ్యములైన గోమాతలకు, బ్రాహ్మణోత్తములకు, లోక కళ్యాణకాంక్ష గల తదితర సాధు పుంగవులకు శుభమగుగాక. చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు యుద్ధ క్షేత్రమున రాక్షసలోకమును హతమార్చినట్లు శ్రీరాముడు పౌలస్త్య వంశజులైన ఈ రాక్షసులందరినీ తునుమాడి జయమును పొందుగాక. ఇట్లు సంభాషించుకొనిన పిమ్మట మరలా వారు ఒకరినొకరు చూచుకొనుచు ఈ విధముగా మాట్లాడుకొనసాగిరి. అటు అంతులేని దురాగతములకు పాల్పడు రాక్షస యోధులేమో 14,000 మంది, ఇటు ధర్మాత్ముడైన శ్రీరాముడు మాత్రము ఒక్కడే. ఇక యుద్ధము జరుగుట ఎట్లు అని అనుకొనుచు రాజర్షులు, సిద్ధగణముల వారు, బ్రాహ్మణోత్తములు, విమానములోని ఉన్న దేవతలు యుద్ధమును దర్శించుటకు మిగుల ఉత్కంఠతతో నుండిరి. వైష్ణవ తేజో విలసితుడైన శ్రీరాముడు సంగ్రామ రంగమున అగ్రభాగమున నిలిచి ఉండగా చూచి ఆయన యొక్క పరాక్రమ ప్రభావములను ఎరుగని ప్రాణులన్నీయును భయముతో మిక్కిలి వ్యత చెందెను. ఎట్టి మహాకార్యమునైనను సునాయాసముగా చేయగల శ్రీరాముని యొక్క నిరుపమాన రూపము సర్వదా ప్రసన్నముగా నుండును. కాని రణభూమియందు నిలిచియున్న ఆయన రూపము జగత్తును లయమొనర్చుటకై పినాకము అను త్రిశూలముతో సిద్ధపడిన ప్రళయకాల రుద్రుని రూపము వలె భయావహమై ఒప్పుచున్నది. ఇక్కడ ఒక స్కాంద పురాణంలో ఘట్టం చెప్పారట. స్కాంద పురాణమునందు ఈ ఘట్టమున శ్రీరాముని రూపము ఇట్లు వర్ణించబడినది. ప్రళయకాల రుద్ర తేజో విలసితుడైన శ్రీరాముడు ధరించిన శంఖ చక్రములను, బల్లెమును, పినాకము అను పేరు గల త్రిశూలమును, దాలును, శివధనస్సును, ఘంటమును, డమరుకమును, బాణములను, పాశమును, అంకుశమును, కోదండమును, వజ్రాయుధమును, ఖడ్గమును, అట్లే భయంకరమైన గండ్రగొడ్డలిని, జయలక్ష్మిని, గంగను దర్శించిరి. శ్రీరాముడు ఆయన ప్రళయకాల రుద్రుల్లాగా కనిపించారట ఈ ఆయుధాలన్నీ ధరించి.
దేవతలు, గంధర్వులు, చారణులు మొదలగు వారు ఒకరితో ఒకరు ఇట్లు మాట్లాడుకొనుచుండగా అంతటను వ్యాపించియున్న రాక్షసుల సేన కనబడెను. అది గంభీరములైన ధ్వనులను కావించుచుండెను. భీకరములైన కవచములను, ఆయుధములను, ధ్వజ పతాకములను కలిగియుండెను. ఆ రాక్షస సైనికులు సింహనాదములను చేయుచుండిరి. శత్రువును నేను చంపుదును, నేను చంపుదును అని పలుకుచు వారు ముందుకు దూకుచుండిరి. ధనుష్టంకారములను కావించుచుండిరి. ఓడల మరిచి పిచ్చిగా ఒడలు మరిచి పిచ్చిగా ఎగురుచుండిరి. గట్టిగా కేకలు వేయుచుండిరి. దుందుబులను మ్రోగించుచుండిరి. రణోత్సాహముతో వెలువడిన రాక్షసుల కోలాహల ధ్వనులతో ఆ వనమంతయు నిండిపోయెను. వనములలో సంచరించునట్టి పెద్ద పులులు మొదలగు క్రూర మృగములన్నీయును ఆ భీకర శబ్దములకు భయపడి వెనుతిరిగి చూడకుండా నిశ్శబ్ద ప్రదేశములకు పరుగులు తీసినవి. క్రమముగా ఆ సేన సముద్రము వలె గంభీరుడును వివిధములగు ఆయుధములను ధరించియున్నవాడు అయిన శ్రీరాముని వేగముగా సమీపించెను. యుద్ధ విద్యలలో ఆరితేరిన శ్రీరాముడు తన చూపులను అంతటను ప్రసరింపజేయుచు యుద్ధమునకు సిద్ధపడి ఎదురుగా వచ్చుచున్న ఆ కరుని సైన్యమును చూచెను. ఆ రాక్షసులను వధించుటకై ఆ మహావీరుడు వింటిని ఎక్కుపెట్టి తూణీరముల నుండి బాణములను త్రీసి క్రుద్ధుడై నిలిచెను. క్రుద్ధుడైన శ్రీరాముడు ప్రళయాగ్ని వలె తేజరిల్లుచు శత్రువులకు దుర్నిరీక్షుడై ఉండెను. మహా తేజస్సుతో కూడిన శ్రీరాముని చూచి భీతిల్లిన వనదేవతలు పరుగులు తీసిరి. యుద్ధావేశముతో క్రుద్ధుడైన శ్రీరాముని రూపము దక్షుని యజ్ఞమును ధ్వంసము చేయుటకు ఉద్యుక్తుడై త్రిశూలధారి అయిన రుద్రుని రూపము వలె ఒప్పుచుండెను. కథన రంగమునందలి అగ్రభాగమున నిలిచియున్న రామునిలో ఆవేశించియున్న తీవ్రమైన తేజస్సును గాంచి ప్రాణులన్నీయును భయకంపితములై వేగముగా పరుగెత్తినవి. రాక్షసుల యొక్క ఆ సైన్యము ధనుర్బాణములను, ఆభరణములను, ధ్వజ పతాకములను, అగ్నివలే మెరయుచున్న కవచములను ధరించియుండెను. అప్పుడు ఆ సేన సూర్యోదయ సమయమున నల్లని మేఘ సమూహము వలె విలసిల్లుచుండెను. ఇక్కడ వరకు దేవతలు వచ్చారు, మునులు వచ్చారు, ఋషులు వచ్చారు. అందరూ అక్కడే శ్రీరాముడికి కరదూషణలకి యుద్ధం ఎలా జరుగుతుందా అని చూడటానికి వచ్చారు. రాముడు ఒక్కడే, అవతల ఉన్న సైన్యం 14,000 మంది సైన్యం, కరదూషణలు కూడా వచ్చారు. చుట్టూ చాలా ఎన్ని అపశకునాలు ఎదురైనా శత్రువుని మేం చంపుతాం అని పరుగులు పెడుతూ వస్తున్నారు. ఇక్కడ శ్రీరాముడు ప్రళయకాలంలో కనిపించే రుద్రుడిలాగా ఉన్నాడట. మరి ఈ యుద్ధం ఎలా జరిగింది అనే ఘట్టాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.